B for సార్ ఒకసారి కొట్టి చూడండి. బాగానే వినిపిస్తున్నా, దిగే. టీచర్ సగం మంది క్లాస్ ఎగ్గొట్టి ఆ సార్ ట్యూషన్కి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోమా ప్లీజ్? స్కూల్ వదిలే టైంలో పిల్లలు ఉంటారు, బండి స్పీడ్ గా తోలొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థం కాదు. సారీ సార్, ఇది రిపేర్ చేయమని చెప్పి వారం అయింది. వెంటనే చేయిస్తాను. సార్ నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? బెల్ కట్టేసాం. బెల్ పెట్టమంటే గంట కట్టారు. బెల్ అంటే గంటే కదా సార్. అదే సార్, బెల్ అంటే ఇదే సార్ అంట సార్. న్యూ జాయినింగ్ సార్. ఏమన్నా? వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ క్యాబ్. థ్యాంక్ యూ. సార్ ఆయన చెప్పిన బిల్లు కొట్టేది కాదు సార్, నొక్కేది అనుకుంటా. ఎవరిని కొట్టాలో ఎవరిని నొక్కాలో నాకు తెలుసు. నిన్ను తొక్కకుండా చూసుకో చాలు. నిన్నగాక మొన్న వచ్చి నాకే చెప్తున్నాడు. కంప్లైంటా? అయ్యో కంప్లైంట్ కాదండి, మా అమ్మాయికి అడ్మిషన్ కావాలి. అడ్మిషన్ అయితే సార్లు వస్తారు, కలవండి. సార్ సాయంత్రం లోపు బెల్ మార్చేస్తాను సార్. కట్టారుగా ఉండేవు. అలాగే సార్. ఈ పిశాచాల్ని లోపల రండి, కూర్చోండి. ఏంటి విషయం? సిస్టర్ గారు, నా క్లాస్ లో ఎవరు ఉండట్లేదు. ఆ సార్ వల్లే పిల్లలు ఇలా తయారవుతున్నారు. మేనేజ్మెంట్ కూడా ఈ విషయాన్ని ఏం పట్టించుకోవట్లేదు. సిస్టర్ మే కమ్ ఇన్. పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు వస్తారన్నావు, ఏమైంది? ఆ అబ్బాయి నాకు నచ్చాడు, ఓకే చెప్పేస్తాను. వెరీ గుడ్. స్టాఫ్ రూమ్ లో కలుద్దాం. సిస్టర్ గారు, మీరేం మాట్లాడట్లేదేంటి? నిమిషా, ఓ నిమిషం గ్యాప్ ఇవ్వమ్మా. ఇప్పుడు నీ బాధ ఏంటి? మనం స్టేషన్ కి వెళ్ళి ఈ సంగతి ఏంటో చూద్దాం, ఓకే? అలా దిగాలని తెలియక మామూలుగా దిగేశాను, పర్లేదా? చెప్పిచ్చు కొడతా కప్ప ముఖందానా. నువ్వు చేస్తానన్న వీలింగ్ ఇదా? ఎరా ఎవరు చూడలేదుగా? ఏ చూస్తే మళ్ళీ పడతావా? పదరా. నీదిస్తే తగిలిందే పారపళ్ళదానా. ఏరా తగిలింది సరిపోలేదా? వెళ్ళవమ్మా. పట్టుకో పట్టుకో. నన్ను పట్టుకోమని నువ్వు వదిలేసావేంటి? చూసుకోరా. హాయ్. నా షర్ట్ నలిగిపోతే ఇటు వచ్చుకోవచ్చు. నీ వయసులో నేను ఎంత కష్టపడి చదువుకున్నానో తెలుసా? అయితే అయితేనా? ఈయన కష్టపడ్డాడని నన్ను కష్టపడుతున్నాడు. అరే అదవా, నీ రూమ్ ని కాస్త నీట్ గా పెట్టుకోవచ్చు కదరా? నేను సహజాను కట్టించిన తాజ్మహల్ నీట్ గా పెట్టుకోవాలంట. అమ్మా అమ్మా, ఏంట్రా? నా రూమ్ క్లీన్ చేయొచ్చు కదమ్మా. సర్లే, రేపు చేస్తా లేరా? మీరు చెప్పింది విన్నాక నేను ఒక డిసైడ్ అయ్యాను. ఏమనే? కొట్టోడు వదుకోడు, ఏటే కష్టపడి బతకాలి అని. ఏడ్చావులే. అరే నానా తినేసేలరా. అమ్మ బాక్స్ లో పెట్టిందిగా, నేను అక్కడ తింటాలి. ఏరా నువ్వు రావట్లేదా? వస్తుంది. సరిపోయిందా? అంకుల్, ఈ గుడ్డు మాయం. ఏ గుడ్డురా? బాయ్ బాయ్. పని 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 పని. సరిపోయిందిగా? అంతే సార్. ఈ పెద్ద మనిషి కొడుకు ఓ రోజు డౌట్ అని నా దగ్గరికి వచ్చాడు. డౌట్ క్లియర్ చేశాను. అడిగేది బాగా నచ్చింది. మరుసటి రోజు మరో ముగ్గురు తీసుకొచ్చాడు. అలా చూస్తూ చూస్తూ 15 మంది అయ్యారు. ఏదో మ్యాథ్స్ లో డౌట్ అంటే క్లియర్ చేస్తాను కానీ సిలబస్ చెప్పేంత టీచర్ని కాదు.
నన్ను అడిగితే ప్రాపర్ ట్యూషన్లో చేర్పిస్తే మంచిది. నీ పేరేంటి నాన్న? అంజలి. మ్యాథ్స్ చూసి ఎప్పుడు భయపడకూడదు. ఓకే సార్. 2016 అక్టోబర్ 5న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై విచారణ జరపాలని 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదేశించారు. 2 రోజుల్లో దర్యాప్తు జరిపి విచారణ సమర్పించాలని కోరారు. నిర్లక్ష్యాన్ని చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇట్లు 2 టౌన్ SHO. రాసావమ్మా? ఇవాళ డేట్ వేసి స్టాంప్. అలాగే అండి. టీచర్ మీరేంటి ఇక్కడ? మేడం ఇలా వచ్చానండి. మేము సార్ని కలుద్దామని వచ్చాం. మీరేంటి ఇక్కడ? అదా మా అమ్మాయిని జాయిన్ చేద్దామని. సరే సరే ఉంటా మరి. ఉంటాను మేడం. బాయ్ టీచర్. రండి సిస్టర్. ఏమైనా కంప్లైంటా? కంప్లైంట్ లాంటిదే. మీరు చేసేదేం బాలేదు. కంట్రోల్ మన స్టేషన్ లో ఉన్నాను మర్చిపోయావా? చెప్పండి. నేను చెప్తాను కదా, నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు. సార్, పిల్లలు పాఠాలు వినడం లేదని టీచర్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారంటే ఎవరు సార్ అది? ఇది తీసుకొని బయట పెట్టి కలిసింది పెట్టావు. ఏదో అంటున్నారు. మీరు ఇక్కడ క్లాసెస్ చెప్పడం వల్లే అక్కడ నా క్లాస్ లో ఒక్క స్టూడెంట్ కూడా ఉండట్లేదు తెలుసా? లాస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అవడం వల్ల స్కూల్లో ఎవ్వరూ ఉండట్లేదు. ఇది వెంటనే ఆగాలి. పిల్లల కెరీర్ కదా అని ట్యూషన్ చెప్తున్నాను. మీకు వాళ్ళ కెరీరే కనిపిస్తుందా? నా కెరీర్ ఎవరు పట్టించుకోరా సిస్టర్? మీ ప్రాబ్లం నాకు అర్థమైంది టీచర్. మీ ఉద్యోగానికి కెరీర్కి ఏమీ కాదు. నా అది హామీ. రేపటి నుంచి మీ క్లాస్ ఎగ్గొట్టర్లేండి. వాళ్ళకి గట్టిగా చెప్తాను. దాని మరి క్లాస్కి టైం అయింది. అందరు టీనేజ్ పిల్లలు కదా, కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా పదండి. త్వరగా పదరా. ఎందుకు లేట్ అయిందంటే నీ వల్ల లేట్ అయిందని చెప్తాను. గుడ్ ఈవినింగ్ టీచర్. మీరంతా క్లాస్ బంక్ కొడుతున్నారంట? ఏంటి నేనా? భలేవారు సార్. క్లాస్ బంక్ కొట్టాలంటే ముందు స్కూల్కి రావాలి కదా. నేను చూసుకుంటాను. గొప్పది సార్ నన్ను టాపర్ అనుకుంటున్నాడా ఏంటి? టీచర్ ముందు నా పరువు తీయడం అవసరమా? అయ్యో సార్, నాకేం తెలీదు. ఇంకా ఇంకా బలంగా ఇంకా నీ మీద 50 రూపాయల పందం కాదంటారా? పెట్టకపోతే చాలు. ఎవరో మ్యాథ్స్ క్లాస్ బంక్ కొట్టారంట? అడ్డంగా దొరికిపోయారా? ఇది కనుక ఇంకొకసారి రిపీట్ అయిందని తెలిసిందో మీకు ఇంకా క్లాసులే చెప్పను. ఈయన ఇంతకు ముందు మిలిటరీలో ఉన్నాడేమోరా. నేను ఎక్కడి దాకా చెప్పుకున్నావు? 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సార్. గుడ్. నీ చేతిలో ఉంది నా పెన్సిలే. అరే ఇది ఎగ్జామ్ అయ్యా. ఫోర్రా నీ అయ్యా. త్వరగా చేయండి సార్. ఓ చిన్న డౌట్. వస్తాను. డౌట్స్ అన్ని స్టార్ మార్క్ పెట్టి. ఇంతకీ నీ డౌట్ ఏంటి? ఈ క్వశ్చన్ సార్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. సునీల్ కులాసాయనా? కులాసాయ మాస్టర్. ఎలా ఉన్నాను? మీరు కొత్తగా వచ్చినట్టున్నారు. అవును సార్. పేరేంటో? జయసూర్య. ఏ ఊరు? పరసని పిచ్చోళ్ళకి బాగా ఫేమస్ లేండి. సార్ ఇప్పుడు వచ్చేస్తారు. ఆయన ఇబ్బంది పెట్టకండి, నేను వెయిట్ చేస్తాను. మీరు కూర్చోండి మాస్టర్ గారు. నువ్వు వెళ్ళి సార్ని తీసుకురా. సరే సార్. ఇంకేంటి మాస్టర్ గారు, ఇంట్లో అందరూ బాగున్నారుగా? అందరూ బాగున్నారు. ఇంకా నిలబడారండి, కూర్చోండి సార్. నాకు అలవాటే. అర్థమైంది కదా? ఓపెన్ చేయి. అవ్వట్లేదు సార్. అలాంటప్పుడు థామస్ మాస్టర్ పంచాయతీ వాళ్ళని తీసుకుని మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వస్తున్నాను చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు. వద్దొద్దు.
అన్వర్ని పైకి రమ్మను. సరే సార్. ఒక 30 సార్లు ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? ఒకటివి అసలు ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ అర్థం కావట్లేదు. సార్ రమ్మన్నారంట. కాసేపు క్లాస్ చూసుకోండి. నేను వచ్చేలోపు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏంటి నేనా? ఈ రాక్షసుల మధ్యలో వదిలేసి వెళ్తున్నారండి సార్. ఇక్కడే ఉండండి, నేను వెంటనే వస్తాను. సార్ త్వరగా వచ్చేయండి సార్. సరేలేరుగా డబ్బా ఓపెన్ చేయి. ఒరే తిండిపోతాం, ముందు ఇచ్చిన సమ్ సాల్వ్ చేయి. అమ్మో లెక్కలు. రేపు ఉదయం మా స్కూల్లో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. 9 గంటలకల్లా వస్తే సరిపోతుంది. మర్చిపోకుండా రావాలి. మాస్టర్ గారు నా నెంబర్ మీ దగ్గర మీ స్టేషన్ లో అందరూ నా స్టూడెంట్స్ మా అందరి నెంబర్లు ఉన్నాయి. మాస్టర్ సార్ లోపల కూర్చోవచ్చు. మరేం పర్వాలేదు, చిన్న పనేగా. పైగా స్కూల్కి వెళ్ళాలి. మరొక విషయం, మన పొలిమేర బావిలో కోళ్ల ఫామ్ చెత్తంతా వేస్తున్నారంట. మన సతీష్ వెళ్ళి అడిగితే కొట్టారు. సతీష్ ఎవరు? సతీష్ ఒకసారి ఇలా రా. జరిగిందంతా వివరంగా చెప్పండి. ఓ మెటాడోర్ వ్యాన్ లో పోల్ట్రీ వేస్ట్ తీసుకుని ఇద్దరు వచ్చారు సార్. ఎవరో మీరు? కాటేరమ్మా, నన్ను కాపాడమ్మా. మా ఊరి గుడి బావిలో చెత్తేస్తారా? కాటేరమ్మ కొడుకు పవర్ ఏంటో చూపిస్తా. ఆపండ్రా. ఇదోసారి పట్టుకోరా. ఆ నెంబర్ గుర్తుందా? గుర్తుంది సార్. KL 58 AB 48 87. గంటల బండి ఇక్కడ ఉండాలి. ఎస్ 202 కమ్ ఫాస్ట్. సార్ మీరే ఏదో ఒకటి చేసి పరిష్కారం చూపించాలి. అక్కడ చెత్త వేయడం వల్ల రోగాలు కూడా వస్తున్నాయి. నేను చూసుకుంటాను. లోపల కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. జీడీ ఓకే సార్. అన్నట్టు రేపు స్కూల్లో ఫంక్షన్ విషయం గుర్తుంది కదా? అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా. రవి బయలుదేరదామా? ఉంటాను సార్. అయ్యో క్లాస్ సార్ ఈ ఎక్స్ వాల్యూ ఎంత? డజన్ 75 రూపాయలు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఏంటి ఇప్పుడు నెక్స్ట్ అమ్మయ్య అమ్మయ్యా క్లాస్ అయిపోయింది. ఇప్పుడు రారా తెలుసుకుందాం. నీ ప్రతాపం నా ప్రతాపం. అమ్మ చపాతీతో ఎక్కువ నా ఫేవరెట్ రా. ఇంకోసారి నా సైకిల్ ప్లేస్ సైకిల్ పెట్టావంటే ఇప్పుడు కమ్మేస్తా. స్నేహం వరమే, ఈ దేహం కవరమే, బంధం అనుస్వరమే స్నేహముగా, అందం నీ చెలిమే, ఒక ఆనందం చెలిమే, కష్టంలో బలమే స్నేహముగా, మనమందరం ఒక గూటిలో విడిపోని పక్షులమే జన్మకిక, మనసే పాడెనుగా స్నేహ గీతం. ఈ ఎదమురిసి గడిపే సమయం మధురం నిలయం స్నేహం, ప్రతిదారి మది పలికే పదమే అది ఎన్నటికీ స్నేహం. ఇది సంద్రం లాగుంటాది, విడిపోయే వీలే లేదే, శబ్దాల వలే మా దారి వింటూ మరిచామే సమయం. ఆనందమే ఆనందమే. అలా కాదురా, నేను ఇంకా గట్టి కొట్టాలి. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? దొరికారంటే తోలు తీసేస్తాను. సార్ ట్యూషన్ చెప్పే స్టేషన్ ఇదేనా? కర్మ నా కర్మ. నిన్నెప్పుడు క్లాస్ లో చూడలేదే. నేను న్యూ జాయినింగ్ సార్. నువ్వు జాయిన్ అవుతున్నట్టు కూడా ఎవరు చెప్పలేదే. హాయ్, నేను వచ్చేసా. జరగండి రా.
కొత్త డ్రెస్ పెట్టుకోవచ్చు కానీ ముందు రావే తల్లి. మీరు పిల్లలు కాదురా, పిల్ల రాక్షసులు. నిజంగా కొడతాడా? ఏం ట్రై చేస్తావా? చెప్పండి. ముందు దాన్ని పీకే. నేస్తమే మాదేలే రెక్కకే గాయం అయితే తోడు మేముంటామే మది మాటే ఇక దాచముగా అది దాగదుగా దొరికేనా ఎచటైనా ఈ బంధము. రేపు ఏం కలర్ డ్రెస్ వేసుకుంటున్నావు? నేను ఇంటికి నువ్వే వేసుకుంటున్నావు. నేను పోయిన వారమే ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నా, అది వేసుకుంటా. మరి నేనేం వేసుకోవాలి? నీ దగ్గర ఒక రెడ్ షర్ట్ ఉండాలిగా, నువ్వు రేప తీసుకో. ఓకే. నేను వెళ్ళిన ఒక 5 నిమిషాలకి నువ్వురా. సరే, జాగ్రత్త. సీ యు టుమారో. ఓకే, బాయ్. అమ్మా, టీ ఇవ్వా? ఏయ్, ఆడపిల్ల పట్టుకుని అలా కొడతావిట్రా? ఆడపిల్లలా ఉందా? దీనివల్ల నేను అనుభవించింది అంతా ఇంత కాదు. నువ్వు ఇంటి ఆడపిల్లవి, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే కుదరదు. వయసుకి తగినట్టు నడుచుకో. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఇదంతా మన తలరాతి. ఇంతకు మించి సహిస్తే మంచిది కాదు. వాడి సంగతి ఏంటో తెలుస్తాను. వద్దు టీచర్, నా మాట వినండి. అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ కొడతాడు. అలాగని ఊరుకుంటావా? ఇంకా ఎంతకాలం భరిస్తావమ్మా? దీనికి ఒక ముగింపొద్దా? నా తలరాత అంతే అనుకుంటాను. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. దీన్ని ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. లేదంటే ఇంకా అంతే సంగతులు. పొరపాటును గాని ఇందులో కాలు చేయ పడిందనుకో, ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ పందికొక్కుల గోల భరించలేక ఓ 3-4 కొనుక్కాను. ఈత చెప్పుడైనట్టుంది. ఏది చూడండి. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు, అదేంటో చూసొస్తాను. ఇంత లేట్గా రావడం? సారీ. ఏంటిది? అంటే ఇలా జరిగిందనమాట నీ క్రిస్మస్ సెలబ్రేషన్స్? నాకు అలవాటేగా. అయినా ఇవాళ నేను రెడ్ షర్ట్ వేసుకోమన్నాగా. రెడ్డా? ఎదుగు ఎక్కడుంది? వెరీ బ్యాడ్ జోక్. నన్ను రెడ్డి వేసుకోమని నువ్వు రెడ్డిగా తయారయ్యావుగా. గుడ్ వన్. 2014 చెక్ చేశారుగా? చేశాను సార్. ఏం టీచర్ ఇలా వచ్చారు? పిల్లలు మళ్ళీ క్లాస్ బంక్ కొట్టారా? నేను మీతో ఓ విషయం చెప్పాలి. లోపల కూర్చొని మాట్లాడుకుందామా? మురళీ అంకుల్ వాళ్ళ అబ్బాయి, అదే మన ఆర్య వాళ్ళ అన్నయ్య వివేక్ తెలుసా మీకు? తెలుసు, చెప్పండి. వివేక్ కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఆర్య పుట్టింది. అప్పుడు అతను డిగ్రీ చదువుతున్నాడు. కాలేజ్ లో అందరూ అతన్ని ఈ విషయంపై ఎగతాళి చేసేవారు. ఇది అతను అసలు తట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క కారణం వల్లే ఆర్య పుట్టినప్పటి నుంచి వివేక్ కి తనంటే కోపం.
గత 2 నెలలుగా తను ఇక్కడ ట్యూషన్కి వస్తున్నప్పటి నుండి పెద్దగా ప్రాబ్లం ఏం చేయలేదు. కానీ నిన్న మళ్ళీ తనని కొట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా అతనికి ఎంతగానో చెప్పి చూశారు. ఇలాంటి ఒక విషయం జరుగుతుందని వాళ్ళు మాత్రం ఎవరికి చెప్పుకోగలరు. దీనికి ఎలాగైనా పరిష్కారం వెతకాలి. మీరేమైనా సాయం చేయగలరా? సార్, ఈ భావన స్థలం డేవిడ్ వాళ్ళ పేరు మీద ఉంది. కానీ ఆ కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. పొలిమేర గుడి దగ్గర బావిని చాలా పవిత్రంగా చూసుకోవాల్సింది పోయి ఇలా తయారు చేశారు. అన్ని మతాల వాళ్ళని కలిసి ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటాం సార్. ఈ బావిలా ఉంచుకొని ఎలా జరుపుకోమంటారు చెప్పండి? దీన్ని కూడా వాళ్ళే కట్టించారు. వాళ్ళు ఇండియాకి మళ్ళీ ఎప్పుడు వస్తారు? లేదండి, వాళ్ళు ఇక్కడ రానని చెప్పేసి వెళ్ళారు. దీంట్లో ఆడుకుంటూ వచ్చి పిల్లలు పడ్డ రిస్కే. నిజమే సార్. పొద్దునే భలే దొరికి. బండి ఆపమ్మ, బండి ఆపు. ఏంటి సార్? బండి నెంబర్ ప్లేట్ ఏది? వెనకుంది. వెనకుందా? ఒకసారి లైసెన్స్ చూపియమ్మా. షూర్ సార్. ఇది ఇక్కడ పని చేయదుగా? నేను ఇక్కడ సిటిజన్ కానుగా. అది మాకు అవసరం లేదుగా. ఇక్కడ బండి నడపాలంటే ఇక్కడ లైసెన్స్ ఉండాల్సిందే. సార్, పెద్ద చేప, నెంబర్ ప్లేటు లేదు, లైసెన్స్ లేదు. జయసూర్య, ఆ బండిని స్టేషన్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఇలా రావయా. ముందు బండి లాక్కో. అలాగే సార్. హెల్మెట్ ఇచ్చేయమ్మా. దాంతో లైసెన్స్ తో పాటు కామన్ సెన్స్ కూడా లేకుండా. థ్యాంక్ యూ. షెర్లీ ఆంటీ. సార్, ఈ ఫైల్ కట్టేస్తాను మరి. సార్, రమ్మంటారంట. రా వివేక్. అయ్యో, అలా కొట్టారేంటి సార్? ఇలాంటి వాళ్ళని ఎలా పట్టాలి? చేసేస్తుంటాడా? ఎందుకు కొట్టాను అర్థమైంది అనుకుంటా. ఇది రిపీట్ అవ్వద్దాం. అన్వర్, అన్ని పేపర్స్ తీసుకున్నాను కదా. అన్ని తీసుకున్నాను. ముందు మీరు త్వరగా దిగండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పాస్పోర్ట్ ఎంక్వైరీ అంటే వచ్చాను. ఆహా, నీ విషయం మా మామయ్య నాతో చెప్పారు. ఓ వారం 10 రోజుల్లో పాస్పోర్ట్ తెచ్చేసుకునే పనిలో ఉండు. మిగతాది మేము చూసుకుంటాం. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. అలాగే. అన్నట్టు నీకు ఈ పోలీస్ వెరిఫికేషన్ లో ప్రాబ్లం ఏం రాలేదుగా? ఏదున్నా నాతో ఒక మాట చెప్పు. మా మామయ్య అన్ని చూసుకుంటాడు. ఈ స్టేషన్ లో మా మామయ్య స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సరేనా? వారంలో పాస్పోర్ట్ వచ్చేలా ఉంది. సమోసాలు వచ్చాయా? బ్రో, ఇక్కడ ఏం జరుగుతుంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్ కనిపించట్లేదా? పోలీస్ స్టేషన్ లోనా? స్టేషన్ లో కాదు, పైన క్లాస్ రూమ్ లో. అలాగే అంకుల్. అంకుల్ అనేసిందేంటి? ముందు నా కొడుకుందన్నారు. అవును, మీరేంటి ఇక్కడ? అదా, తన వల్ల రావాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా బండి నడిపింది. ఫైన్ కట్టి బండి ఇడిపించడానికి వచ్చాం. మా మామయ్యకి దూరపు చుట్టం. కెనడాలో పుట్టి పెరిగింది. పోలీసులు ఆపితే అక్కడ లైసెన్స్ చూపించిందంట. మా మామయ్య తనతో కూడా నీ విషయం చెప్పారు. పాస్పోర్ట్ వచ్చిందంటే 3-4 కంట్రీస్ లో ట్రై చేద్దాం. నువ్వేం కంగారు పడకు. మా వారికి ఉన్న కాంటాక్ట్స్ కి నిన్నేదో ఒక ఉద్యోగంలో పెట్టిస్తారులే. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోగా. తర్వాత ఏముంది? లైసెన్స్ లేదు, నెంబర్ ప్లేటు లేదు, పట్టేసుకున్నారు. సెక్షన్ 181, 192. 3 నెలల జైలు లేదా 500 ఫైన్. నీ కర్మగాలితో రెండును. పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారా? నేను చెప్పిన అమ్మాయి ఈమెనండి. ఏంటి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని వచ్చావా? అయ్యో కాదు సార్. స్టేషన్ స్కూల్లా మార్చేసినట్టున్నారు. ఇల్లు అడిగేకి ఇలా కాదనగలం. ఓకే, ఇంకా బలం కూదు. అలాగే సార్. ఇక్కడ సంతకం పెట్టండి.
థామస్ మాస్టర్ తాలూకా కాబట్టి వదిలేస్తున్నాం. ఆహా, అలాగా. మరే ఇదిగోండి. ఉంటానండి. సరే. ఓకే సార్. సార్ హ్యాపీ క్రిస్మస్. సార్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. గిఫ్టా? అందరికి ఇచ్చేసినట్టేగా. ఎప్పుడో ఇచ్చి పాడు. నేను ట్రై చేయట్లేదు అనుకుంటున్నావా? నువ్వు అడిగిన 1 CR 2 రోజుల్లో సెట్ చేస్తాను, సరేనా? వివేక్, ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎలా? మన పోలీసుల సంగతి తెలిసిందేగా. డోంట్ వరీ. అది కాదు సార్, నా బతుకంతా కష్టాలు అవమానాలే. ఊళ్ళోనే అనుకుంటే ఇప్పుడు ఈ పోలీసులు కూడా వీటన్నిటికీ దూరంగా వేరే దేశానికి వెళ్ళిపోవాలనుంది. నువ్వు మనసు పాడు చేసుకోకు. విల్ డూ సంథింగ్. వాడు తీసుకొచ్చారా? వీడు మందు తాగేది తక్కువ, మిక్సర్ తినేది ఎక్కువ. నువ్వు నా పెళ్ళాన్ని చూడలేదు కదా, అది నా రక్తాన్ని రాగా తాగేస్తుంది బాబాయ్. అవన్నీ మర్చిపోవడానికే రాయి సిట్టింగ్. బాగూడదనే స్టఫ్కి ఎవరు తెచ్చాను. లవర్ పోయిందని లవర్ తేలేదు. ఈ టైంలో డిస్కో లైట్లు వేసింది ఆవిడరా? పాటు తలకాయ కూర పోటీ తెచ్చుంటే బాగుండేది కదా. డబ్బుల్ని బాధిస్తాడా? సరేమో, కాకపోతే మా అమ్మలు అడగాలి. ఆ రోజుల్లో మేకల్ని కొనుక్కునే వాళ్ళం కాదు, కొట్టుకొచ్చేవాళ్ళం. ఉద్యోగులు వచ్చారుగా, వాపు తెమ్మందామా? కొద్దిగా స్కూల్కి వెళ్తున్నారు, చాలా మంచి పిల్లలు. కలెక్టర్ వస్తే వెళ్తాడు. నా సైకిల్ సీట్ తెగిపోయేలా ఉంది, నీళ్ళుగా వెళ్ళండి రా. నీకు ఫ్రెండ్ గా ఉన్నా చూడు, నన్ను అనాలి. ఆ డైలాగు నాది. పగులుతురో నా కడుపులో గడిబిడిగుందిరా. ఈ పొట్టిదాని సోదికన్నా ప్రిన్సిపల్ సోదనయం. రే ఆగండి రా, రాక్షసి వస్తాడు. అయ్యో జంగ్లీ, ఏమైందిరా? సారీ నా చూడలేదు. జంగ్లీ ఏమైందిరా? నేను అప్పటికీ చెప్తానే ఉన్నా. వద్దని ఎంత మొత్తుకున్నా ఎవరు రావట్లేదు. జంగ్లీ ఏదో ఒకటి చేయండి రా. లేవరా. స్టూడెంట్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ రిమైండర్. నెక్స్ట్ వీక్ మన స్కూల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫెయిర్ ఉంది. పిల్లలందరూ మీ మోడల్స్ ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే? వి విల్ కంటిన్యూ అవర్ డైలీ ప్లేజ్. Attention. India is my country. All Indians are my brothers. All Indians are my brothers. I love my country. ఏమైంది? ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి. అయ్యో, వీడేంటి ఎంత పరున్నాడు? మేము వస్త్రంలో వెళ్ళవే. స్కూల్లో ఎవడో కడుదురు పడితే మనం ఎందుకు వెళ్ళాలి సార్? ఒకరైతే పర్లేదు, 5గురు పడ్డారంట. 5గురా? బాటిల్ అవుతాని పిలవండి. మనం గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాం, ఈ పెదవులకు డ్యూటీ చేస్తున్నాం. అర్థం లేవండి లేవండి. నాకు అర్థం కావట్లేదు. తల పగిలిపోతుంది సార్. అమ్మా. ఉదయం ఏం తిన్నారు? ఉదయం ఏమన్నా తిన్నారా లేదా? తిన్నాకేం తీసుకున్నారు? తిన్నాక ఏమన్నా కాల్చారా? సిగరెట్ కాల్చాను. అది మాత్రమేనా? తెలీదంట. అయినా మీకు సిగరెట్ ఇచ్చిన సన్నాసేవాడు సార్ సతీష్. ఓహో, ఆ సన్నాసా. అడ్డమైన చెత్త అలవాట్లన్నీ నేర్చుకోవడానికి నా స్కూల్కి వచ్చేది? చెప్పండి. మరి చెప్పండి రా. త్వరగా తీరా, త్వరగా తీరా. పెద్ద జేమ్స్ బాండ్ పొగతో కన్నాలేస్తాడు. మరి ఏంట్రా ఇది? నాకు ఒక పఫ్ ఇవ్వండి రా. స్మెల్ బాగుంది. రేపు పోరా, ఇంటికి కొడితే మా బాబు నన్ను కొడతాడు. సిగరెట్ స్మెల్ రాదురా. ఒకసారి త్వరగా కాల్చు, లేదంటే తాత నిన్ను కాల్చుతా. ఏం పర్లేదు, ఏం పర్లేదు. పైకి చూడు, పైన చూడండి, కింద పడేస్తావేంట్రా? అక్కడేదో పొగొస్తుందిరా. ఈ స్మెల్ ఇంకా బాగుంది. పొగా? ఈ పొగ ఎక్కడిది? నెయిల్ పాలిష్ రిమూవర్ వాసన.
అవునరా ఏదో నెయిల్ పాలిష్ రిమూవర్ లో ఉంది. కావాలంటే నువ్వు పీల్చు. బాత్రూమ్ మొక్కల నుండి చేపి పీలుస్తున్నారా? పీల్చాలనిపిస్తుంది. నువ్వు వీడికి ఎక్కువ సిగరెట్ తక్కువరా. ముందు దాన్ని పడేరా. రే వెళ్ళాం పదండ్రా. నాకు డౌట్ రా, మా అమ్మ నెయిల్ పాలిష్ వాసన ఏంటంటే నాకు పీల్చుందేమో. అడ్డమైన చెత్త ఏర్పడం మానేసి త్వరగా రా. ఈ స్పాట్ ఎక్కడుంది? వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి ఇంట్లో వాళ్ళని రమ్మనండి. కరెక్ట్ సార్. చెప్పగలను సార్. మళ్ళీ రిపీట్ చేస్తారా? చచ్చాక చేయడానికి ఏముండదు. పెద్ద కర్మ తప్ప. ఒక్కసారికి గులాబ్ జామున్ నోట్లోకి వచ్చాయిరా. ఇంకోసారి ఇలా చేశారంటే నా ఉగ్ర రూపం చూస్తారు మీరందరూ. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? మధ్యలో ఇన్నోవర్ యాక్షన్ ఏంట్రా? సార్ దగ్గర పర్వంతో పోయింది. జన్మలో సిగరెట్ జోలికి వెళ్ళాను. నేను అసలు పాయింట్ హ్యాపీ Happy birthday to you. Happy birthday dear Aya. Happy birthday to you. May the good God bless you. 137, 139, 140. మేడం మీ దగ్గర ఏమైనా క్యాలిక్యులేటర్ ఉందా? ఓకే నో ప్రాబ్లం. ఏ చూసుకోరా మెల్లగా. చెప్పరా అంతా ఓకే కదా? మొత్తం సెట్ చేసా. ఆర్య లేట్ చెక్ త్వరగా వచ్చే. వస్తున్నావా లేదా? ఏమే బజ్జీలు తిన్నా వస్తావా? వస్తానే. ముక్కు తుడుచుకో, కేక్ అంటుకుంది. 143, 144, 145. జరగరా. కేక్ సార్ పిలుస్తున్నారు రండి. 147, 149. ఏమయ్యా ఇదిగో కేకు. సైలెంట్ గా జంప్ అవ్వండిరా. అయినా ఈడేంట్రా ఎక్కడున్నాడు? పర్లేదు తీసుకో. వద్దు సార్. సరే వద్దంటే వదిలే. సార్ కేక్. 140. సారీ సర్ప్రైజ్. భయపడ్డావా? భయపడరా మరి? నువ్వు భయపడ్డావుగా? ఏదో కొద్దిగా నా మొహం మీద ఎక్కడ పెడుతుందని భయపడ్డాను. ఎలా ఉంది అరేంజ్మెంట్స్? అయినా ఇదంతా ఎప్పుడు చూసావు? నిన్న రాత్రి నేను అమావాస్య కలిసి ఇదంతా చేశాను. అంటే బ్రెయిన్ నాది, బడ్జెట్ అంతా అమావాస్య గారి. వెయిట్ ఇంకో సర్ప్రైజ్. ఫోటో దిగుదామా? ఒక్క నిమిషం ఉండవా ప్లీజ్? వచ్చాక ఇద్దరం కలిసి దిగుదాం సరేనా? పాడవా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఆర్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే ఆర్య. ఓపెన్ చేసి చూడు. ఇది కూడా నేనే చేశాను. బాగా లేట్ అయింది, ఇంకా ఎదురు చూస్తారు. బయలుదేరదామా? బా ఒక్క సెల్ఫీ దిగుదామా ప్లీజ్? ఓకే. సతీష్
గవర్నమెంట్ రా నాయన. సార్, ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున అంటే నిన్న రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో దాదాపు 6 అడుగులున్న ఒక అపరిచితుడు మా ఇంటి సన్షెడ్ పై నుండి పక్కింటి తుప్పల్లోకి దూకడం నేను కళ్ళారా చూశాను సార్. తర్వాత ఏముంది, నేను పడుకుని పోయాను. మీ ఇంటి సన్షెడ్ పైన? అవును సార్. అన్వర్, చుట్టుపక్కల ఏదైనా తప్పు జరిగిందో కనుకో. ఈడు మాటలు అమ్ముకుంటే మనం డ్యూటీ చేసినట్టే సార్. కనుక్కుంటే తప్పలేదుగా. పదరా. అఖిల్, ఆర్య ఎక్కడ? ఆర్య ఫీవర్ వచ్చింది సార్. ఎగ్జామ్స్ వస్తే చాలా జ్వరాలు వస్తాయి. పదరా. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. సార్ మీరు ఇక్కడ పెట్టేసాను. ఇటువంటి సార్, నేను పంపిస్తాను. చాలా దారుణంగా కొట్టాడ్రా. అయ్యో, లేచి నిలబడలేకపోయింది. నీకు కూడా గట్టిగా తగిలినట్టుందిగా. నా గురించి వదిలేరా, వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. మనం ఎన్ననుకుని ఏం లాభం? ఏదో ఒకటి చేయాలి. వాడి కాళ్ళు ఇరగొట్టాలి. ఆ కాలతోనే కదా ఆర్యన్ తన్నాడు. ఓ పని చేద్దాం, వాడి బండి బ్రేక్ వైర్ కట్ చేద్దామా? వద్దు, యాక్సిడెంట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోతాం. అది కూడా కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చేయబోతున్నావు? త్వరగా పదండ్రా, మళ్ళీ సాయిబాబా గుళ్ళు ప్రసాదాలు అయిపోతాయి. బాయ్, జాగ్రత్తగా ఉండండి. చూసుకుని వెళ్ళండి రా. మరి అమ్మవాస ఆగరా. అఖిల్ గారు ఎందుకు క్లాస్ రావట్లేదు అంటావు ఏంట్రా? ఆంబోతా
అంటే నాకు ఆకలని అర్థం. జరగండి సార్. ఏడు తిండి తగలయ్యా. బాయ్ సార్, ఆన్లైన్ లో కొత్త హెయిర్ ఆయిల్ వచ్చింది. బాయ్. టాటా. జయ బండిది సార్ వస్తున్నారు. హలో టీచర్ గారు. హలో, చెప్పండి సార్. ఆర్య కొద్ది రోజులుగా క్లాస్కి రావట్లేదు, ఎందుకని? సార్, ఆ వివేక్ ఆర్యని మళ్ళీ కొట్టాడు. లేచి నడిచేలా కూడా లేదు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఇప్పటిదాకా? సార్, నేను ఈ విషయం మీకు చెప్తామని అనుకున్నాను. అనుకుంటూనే ఉండండి. జయ ఆర్య ఇంటికి పోనీ. అలాగే ఏమైంది? ఫ్యాషన్గా ఉంటుంది. వివేక్ ని బయటికి రమ్మనండి. సార్, వివేక్ ఇక్కడ లేడు. వారం రోజులుగా ఇంటికి కూడా రావట్లేదు. వాడి ఫోన్కి ఏమైంది? ఫోన్ ఇంట్లోనే వదిలేళ్ళాడు. మరి స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? వాడు ఇలా వారాల తరబడి ఇంటికి రాకపోవడం మామూలే. 6 నెలల క్రితం వారం రోజుల పాటు ఇలా కనిపించలేదు. తర్వాత కొద్ది రోజులకి హైదరాబాద్కి ఇంటర్వ్యూ వెళ్ళాడని తెలిసింది. తన ఫోన్ మాకు కావాలి. సార్. అమ్మా ఆర్య, అన్నయ్య ఫోన్ తీసుకునిరా. ఆర్య నువ్వు కంప్లైంట్ రాసి ఇవ్వమనండి. వద్దులేదు సార్, వచ్చే నెల వాడు కలిపి వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకని ఈ ఫోన్ వాడిని స్టేషన్కి వచ్చి తీసుకోమనండి. Happy birthday, dear Arya. Happy birthday to you. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఏం లేదు, నిద్ర పట్టుపోయి. జ్వరం తగ్గిందా? లైట్ గా ఉన్నట్టుంది. చూడండి, ఇలా చెమటలు పడుతున్నాయేంటి? ఏమైనా తిన్నావా? లేదు నాన్న, ఇంకా తినలేదు. సర్రా. లత, ఏమే ఏంటండి? ఏమే ఎక్కడున్నావు? ఇదే ఉన్నా, చెప్పండి. ఇంత జ్వరం పెట్టుకొని బయటకి ఎందుకు వెళ్ళావు? రా భోజనం చేయదు గాని. నాకొద్దమ్మా.
వద్దా అన్నాను వద్దంటే కళ్ళు పోతాయి. నీకెన్నిసార్లు చెప్పా బుద్ధి రాదా? పోలీసులు వచ్చారు, మీ సంగతి వాళ్ళు చెప్తారు. వెనక్కున్న వాళ్ళందరూ బయటకు వస్తారు. మీరు చేసే ఏదో పనుల వల్ల ఎంతమంది పిల్లలు రోగాలు వస్తున్నాయో తెలుసా? ఇక్కడ చెప్తామని ఎవరు చెప్పారు? సార్ ఖాళీగా ఉంది. మొత్తం ఎంతమంది రా? సంగతి ఏంటో చూడండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? చెత్త ఎద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారంటే ఏంటి అర్థం? అయినా ఇంత చెత్త ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా? ఈ మాథ్యూస్ ఎవడు? ఆడా వివేక్ చాలా సార్లు కాల్ చేశాడు. ఆడేదో రియల్ ఎస్టేట్ చేస్తానని అటు ఇటు తిరుగుతుంటాడు. ఈ వివేక్ కొన్నాళ్ళుగా ఆ మ్యాథ్యూస్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. మొన్న మధ్య మాల్ కన్స్ట్రక్షన్ దగ్గర కనిపించినట్టున్నాడు సార్. ఆడికి ఎంత సీన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్ మిమ్మల్ని కలవడానికి థామస్ మాస్టర్ రమ్మని చెప్పండి. ఓకే సార్. ఎందుకైనా మంచిది మాథ్యూస్ ను పిలిపించండి. నేను ఈ పని మీద ఉంటాను సార్. మాస్టర్ గారు బాగున్నారా? బాగున్నారు. రండి మాస్టర్, నమస్తే. పొలిమేర బావిలో చెత్తేసే బండిని మా వాళ్ళు పట్టుకున్నారు. ఎంక్వైరీలో తేలింది అది మీ కోడలు బొటిక్ నుంచి వస్తున్న చెత్త అని. మేం బండిని సీజ్ చేసి పెట్టాం. షెర్లీ ఆ బోటికి ఎప్పుడో మూసేసిందండి. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. వాళ్ళు ఫారెన్ కి తిరిగి వెళ్ళిపోయారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ముందు ఆ చెత్తను క్లీన్ చేసి ఆ బావిని క్లోజ్ చేద్దాం. దానికి మీరు కోఆపరేట్ చేయాలి. మీరేం చేయమన్నా చేస్తాను. ఆ బావి క్లీన్ చేయడానికి అయ్యే ఖర్చు పూర్తిగా నా బాధ్యత. అఖిల్, ఇప్పుడు నీకు ఎలా ఉందిరా? ఏంట్రా లోపలికి రారా. ఏమైంది అసలు నీకు వచ్చింది ఏం ఫీవర్ రా? నువ్వు క్లాస్కి రాక వారం అయింది తెలుసా? జ్వరం కదా, రేపటి నుంచి వస్తాను. ఎరా అంతా ఓకేనా? ఏంటేదో కంగారుగా ఉన్నావు? లేదే. ఇంతకీ నీకు ఈ విషయం తెలుసా? ఆ వివేకాడు కనపడట్లేదంట. నీకేమైందా? నిన్నేరా? ఏం లేదురా, నువ్వు అర్జెంట్గా బయలుదేరి. ఏంటంటే చెప్పు బే. రేపు క్లాస్లో కలిసినప్పుడు చెప్తాను. బాయ్.
భయపడ్డావా? బ్యాగ్ తెస్తున్నా. వీడిలా భయపడ్డప్పుడు చూడలేదు. వాడి మధ్య తిండి కూడా సరిగ్గా తినట్లేదురా. అఖిల్ జాగ్రత్త. తగిలింది 4. నో చీటింగ్. చీటీ గురించి మనమే మాట్లాడుకోవాలి మరి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ సైన్స్ ఫేర్ ఇక్కడే చదువుతుంది క్లాస్. ఇక్కడేనా? ఇట్లా. అకార్డింగ్ టు సైంటిస్ట్ సంపూర్ణేష్, మై ప్రాజెక్ట్ కెన్ సేవ్ హార్ట్ అండ్ లివర్ ఎట్ ఎ టైం. ప్రైజ్ నాకే కదా మేడం? సరే మరి ఉంటాను మరి. సాయంత్రం కలుద్దాం. నైస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇది సోషల్ కాజ్ కోసం చేసిన ప్రాజెక్ట్. తాగి పడిపోయిన తాగుబోతుల ఆచూకిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డివైస్ తెలియజేస్తుంది. దీనివల్ల సార్ దిస్ ఇస్ హౌస్ హోల్డ్ సోలార్ ప్రాజెక్ట్ సార్. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీ వల్ల మన ఇంట్లో ఉన్న డివైస్ అన్ని ఆటోమేటిక్ గా చార్జ్ అయిపోతాయి. ఎండాకాలం ఇంట్లో వస్తువులు పేలిపోకుండా దీనికి రెగ్యులేటర్ పెట్టాను. పైగా ప్రాజెక్ట్ చేయడానికి నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. దొరికిన వేస్ట్ తోనే దీన్ని తయారు చేశాను. క్వైట్ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి దీన్ని మన క్లాస్ కి తీసుకురాగలవా? తప్పకుండా సార్, మీరు ఇంతలా థ్యాంక్ యూ. మొలతాడికి జీపీఎస్ వచ్చిన పని అయిపోయింది. సార్ మనకి జువైనల్ హోమ్ నుండి కాల్ వచ్చింది. అక్కడ కూడా క్లాస్ చెప్పాలనుకుంటా. పోయిన వారం కూడా కాల్ చేశారు. మిమ్మల్ని మాట్లాడుదామని ఆగాను. వాళ్ళకి ఏం చెప్పమంటారు? మీరు చెప్పింది మంచి విషయం. ఆలోచించుకొని అప్డేట్ చేస్తాను. సరే. ఉంటాను మరి. టీచర్ అమ్మా ఉంటాను. త్వరగా బండి స్కూల్ కన్నా స్టేషన్ అయ్యాం. మాథ్యూస్, వివేక్ కనిపించట్లేదు. ఆ విషయం తెలుసుగా నీకు? తెలుసు సార్. మీ ఇద్దరికి ఏంటి సంబంధం? సార్ ఆ వివేక్ కొద్ది రోజులు నా దగ్గర డ్రైవర్ గా పనిచేశాడు. చివరిసారిగా మీరు ఎప్పుడు కలిశారు? చివరిసారిగా అంటే క్రిస్మస్ కు 2 రోజులు ముందు కలిసినట్టు గుర్తు. దాని తర్వాత పెద్ద కలవలేదు సార్. మీరు బయలుదేరచ్చు. పిలిచినప్పుడు అందుబాటులో ఉండండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఉంటాను. మనోడి బ్యాంక్ డీటెయిల్స్ అండ్ కాల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. అవును, ఈ ప్రాజెక్ట్ లో విండ్ మిల్ లేదేంటి? ఏంటి సార్ ఇది విండ్ ఎనర్జీ ఏం కాదు, సోలార్ ఎనర్జీ. ఏరా నిజంగానే లైట్లన్నీ వెలుగుతాయా? మరి ఇప్పుడు వెలుగాయి చూడండి. నువ్వు నొక్కినప్పుడు మాత్రమే వెలుగుతున్నాయి కదరా. దొరికిన స్క్రాప్ తో ఇంతకు మించి ఏం చేయగలం చెప్పండి. సార్ తీసుకొస్తాను సార్. ఈ వస్తువు ఏంటి? ఓ అదా, అది మా ఇంటి పక్కన తుప్పలో కనిపిస్తే బాగుందని ఏరుకొచ్చాను. మీ ఇల్లు ఎక్కడన్నా? కూల్ చేసిన బోటిక్ దగ్గర సార్. కొద్ది రోజులు దీన్ని ఇక్కడే ఉంచుకోనా? అయ్యో తప్పకుండా సార్. నువ్వు క్లాస్కి వెళ్ళు. అలాగే సార్. ఏంటి సార్ ఇది? ఇదొక పేస్ మేకర్, మనిషి గుండెలో పెట్టే ఇన్స్ట్రుమెంట్. ఇది నా చేతిలో ఉందంటే ఒక గుండె ఆగిపోయినట్టు అర్థం. ఏమైందిరా నీకు? నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? జరిగిన దానికి నన్ను అవాయిడ్ చేయడం కరెక్టా చెప్పు?
అయినా నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎంత సీరియస్ గా ఉన్నారు? అఖిల్ 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 నిన్నే. ఏమైందిరా వీడికి? నాతో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు ఆర్య. మా అన్నయ్య నన్ను కొట్టినప్పటి నుండి అఖిల్ నాతో మాట్లాడట్లేదు టీచర్. వాడు ముందులా అస్సలు లేడు. నాకు చాలా భయంగా ఉంది. మీరు ఒకసారి వాడితో మాట్లాడి చూస్తారా? నువ్వేం కంగారు పడుకో, నేను ఇప్పుడే అఖిల్తో మాట్లాడతాను. టీచర్ చెప్పండి. సార్ అఖిల్కి ఏం కాలేదుగా? భయపడాల్సిందేం లేదు, సెలైన్ ఎక్కిస్తున్నారు. అది అవగానే చేస్తాను. ఏమైనా అవసరం అయితే చెప్పండి. కంగారు పడకండి. ఓకే. సరే. దేవలోకం పార్. కింద చూసుకోండి రా. ఇప్పుడు ఎలా ఉంది? సెలైన్ ఎక్కించాక కొంచెం సెట్ అయ్యాడు.
జాగ్రత్త జాగ్రత్త. తల తగులుతున్నాము చూసుకో. బండిది అన్వర్ చెప్పండి సార్. రేపు పొద్దున మనం దేవలోకం బార్కి వెళ్ళాలి. దేనికి సార్? ఇందాక దొరికిన పర్సు వివేక్ది. ఆ బార్కి సంబంధించిన బిల్లు ఆ పర్సులో ఉంది. ఓ, ఎంక్వైరీలో మందలవాటు లేదు అన్నారు. విషయం ఏంటో విచారిస్తే కానీ తెలియదు. చూడండి ఏంటది. సార్ ఓసారి ఇటు వస్తారా? ఫుటేజ్ లో వివేక్ వస్తున్నట్టు 7 రోజులు ఎవిడెన్స్ ఉంది, కానీ బార్లో ఎవరు చూడలేదంటున్నారు. ఒకే ఒకసారి వివేకం చూసారండి సార్. చెప్పోయా సార్, మీరు చూపించిన వ్యక్తి ఒక రోజు మా బార్కి వచ్చి ఫుల్ బాటిల్ ఆర్డర్ ఇచ్చాడు. నాకు బాగా గుర్తు. అతన్ని డబ్బులు అడిగితే మరుసటి రోజు వచ్చేస్తా అన్నాడు. కావాలంటే మా మేడంతో మాట్లాడానని ఎవరో మేడంతో మాట్లాడించాడు. మీరు ఇక్కడ ఎవరిని అడిగినా లాభం లేదు, ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ సార్. వివేక్ లోపలికి వెళ్ళేటప్పుడు చేతిలో ఏం లేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఏదో బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. ఇది ఒకసారి పంపు. ఈ కెమెరా విజువల్స్ మన దగ్గర ఉన్నాయి కదా సార్. సార్, ఇక్కడ కెమెరా 2 నెలలుగా పని చేయట్లేదని కథలు చెప్తున్నాడు. సరిపోయింది. సార్ సార్, మీరేంటి ఇక్కడ? ఊర్లో ఉన్న స్క్రాప్ అంతా 7 రూమ్లోనే ఉంది. ఇక్కడికి మనకన్నా ఫోరెన్సిక్ వాళ్ళు రావడమే బెటర్ ఏమో. సైలెంట్గా ఉంటావా? సరే, అలా కానీ ఉండి. నీ హాబీ స్క్రాప్ కలెక్షన్ అన్నావు, ఇదేనా? ఆ రోజు స్టేషన్ లో డివైస్ గురించి అడిగానే, అది నీకు ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే సార్. ఎక్కడ? అదిగో అక్కడ అక్కడ. ఆ రోజు సన్షేడ్ లో నుంచి ఒక మనిషి వెళ్ళాడన్నావు, అది ఈ సన్షేడ్? అవును సార్, దీని మీదే ఇలా వెళ్ళాడు. సార్, ఆ షెర్లీ బొట్టికి పెట్టి కూల్ చేసిన స్థలం మన ఊరి పొలిమేర బావిలో వేస్తున్న చెత్త అంతా ఇక్కడి నుంచి తీసుకొచ్చిందే. హలో సార్, ఈ పేస్ మేకర్ యూజర్ 25 లోపున్న ఒక అమ్మాయి సార్. దీనికున్న రక్తపు మార్కులను బట్టి 2 విషయాలు ఖచ్చితంగా చెప్పగలను. ఒకటి, యాసిటోన్ అనే కెమికల్ ని తనపై ప్రయోగించారు. అండ్ రెండో విషయం, పేస్ మేకర్ ఐడి ద్వారా ఆ అమ్మాయి అడ్రస్ ని నేను సంపాదించాను సార్. మీ నంబర్కి అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను సార్. ఓకే ఓకే సార్. అన్వర్ సార్, పద. ఓకే సార్. అరగంటలో మనం ఈ లొకేషన్ లో ఉండాలి. ఓకే, అలాగే సార్. ఇల్లేంటి ఎంత ఉంది, ఎవరో కనిపించట్లేదండి. మనం దిగితే కానీ కేసు సాల్వ్ అయ్యేటట్లేదు.
అందరూ ఫారెన్ లో సెటిల్ అయ్యారు సార్. అనూర్ సార్, ఇది మనం ఆ రోజు పట్టుకున్న బండే కదా, అదే ఆ కెనడా లైసెన్స్ అమ్మాయి. సార్ ఇది ఆ షెర్లీ బండిలా ఉంది. ఈ ఇంట్లోనేగా మనకు ఆ పేస్ మేకర్ దొరికింది. ఇంకెవరైనా వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు బెడ్సీ బంధువులు వస్తూ పోతూ ఉంటారు. సరే. అలాగే సార్. సార్, క్రిస్మస్ రోజు వీళ్ళింట్లో పార్క్ చేసిన కారు నుండి అలారం సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఎవరో ఒక అతను పరిగెడుతూ కనిపించాడు. సరే సార్. సరే సార్. బెడ్సీ చివరిగా ఆ ఇల్లు వదిలేసి వెళ్లిన రోజే వివేక్ ఆ బండి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇది జరిగిన 7 రోజుల తర్వాత వివేక్ బార్కు వెళ్ళాడు. 7వ రోజే వాడు కనిపించకుండా పోయాడు. వివేక్ కి బెడ్సీకి ఏంటి సంబంధం? అన్వర్, ఆ పేస్ మేకర్ కంపెనీ నుంచి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయి సార్. తన బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేశాం. బెడ్సీ వివేకుల మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. బెడ్సీ అకౌంట్ నుంచి మెయిన్ గా 2 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందులో ఒకటి ఈ పేస్ మేకర్, సర్జరీ, హాస్పిటల్ ఖర్చులని కలిపి సుమారు 9,85,000 చిల్లర అని చూపిస్తుంది. కానీ ఈ రెండోదే చాలా పెద్ద ట్రాన్సాక్షన్ సార్. షెర్లీ అకౌంట్ లోకి 3 కోట్లు పంపినట్టు ఎవిడెన్స్ ఉంది. ఇదిగోండి సార్ స్టేట్మెంట్ కాపీ. బెడ్సీ ఇండియాకు వచ్చినప్పటి నుంచి తనకి ఏ చిన్న సాయం కావాలన్నా షెర్లీని అడిగేది. బెడ్సీని చివరిసారిగా చూసింది ఇంటి నుండి వెహికల్లో వెళ్ళినప్పుడు. ఆ తర్వాత బెడ్సీ చనిపోయింది షెర్లీ వెకేట్ చేసిన ఇంట్లో. ఇది జరిగిన 7 రోజుల్లో బార్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇచ్చిన వివేక్ విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. అజ్మల్ చెప్పిన ప్రకారం దాదాపు 6 అడుగులున్న ఒక అపరిచితుడు మా ఇంటి సన్షెడ్ పై నుండి పక్కింటి తుప్పల్లో దూకడం నేను కళ్ళారా చూశాను సార్. సన్షెడ్ పై వెళ్ళింది వివేక్ అన్నమాట. బెడ్సీ అకౌంట్ నుండి 3 కోట్ల రూపాయలు షెర్లీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. షెర్లీ నుంచి ఆ 3 కోట్లు మ్యాథ్యూస్ కు ట్రాన్స్ఫర్ అయింది. దారులే కనబడులేనే లేదులే, పయనమ్మా పేవీలులే, నువ్వెక్కడే సత్యమా, లోలోన నిశ్శబ్దమా, కఠినంగుండా పెందుకే, కనులిక నీ వైపులా తెలియక వెతికెనులే, ప్రశాంతమాయ ఈ దారిలో చీకటే దాటేదెలా, నిశ్శబ్దమాయ వెళ్ళే దారులే నే దాటడం సాధ్యమా.
బెట్సీకి మీకు ఏంటి సంబంధం? ఎవరు సార్ ఈ బెట్సీ? అన్ని నిజాలే చెప్తున్నావు. అమ్మ తోడు, ఈ బెట్సీ ఎవరో నాకు నిజంగా తెలియదు సార్. పోలీసులకి ఎతవల్ల కనిపిస్తున్నారా? ఏ సంబంధం లేని నీకు 3 కోట్లు ఎందుకు ఇవ్వాలి? కావాల్సిన వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే తెలిసిన వాళ్ళందరినీ అప్పడిగాను. నువ్వు ఇలా నిజం చెప్పేటట్లేవు. నీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేశాకే నువ్వు ఇక్కడున్నావు. మీకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది షెర్లీ అని, షెర్లీకి డబ్బులు ఇచ్చింది బెట్సీ అని, ఈ విషయం తెలుసుకున్న వివేక్ తో పాటు బెట్సీని కూడా చంపింది నువ్వే అని నాకు తెలుసు. సార్ మీరు ఏం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఆ వివేక్ గారిని చివరిసారిగా కలిసినప్పుడు సార్ నాకు ఫారెన్ లో ఉద్యోగం వచ్చింది, రేపటి నుంచి మీ దగ్గర పనికి రావట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు. బాబు మాథ్యూస్, షెర్లీ ఇంట్లోనే బెట్సీ మర్డర్ అయింది. అప్పుడు తమరి డ్రైవర్ వివేక్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ రోజు నుంచి సరిగ్గా 7 రోజులు 7 బ్యాగుల్లో ఏదో తీసుకెళ్లడం మా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉంది. మరుసటి రోజు నుంచి వివేక్ మిస్సింగ్. ఇంతకీ బ్యాగులో ఏముంది? డబ్బులైతే కాదు సార్. బెట్సీ మర్డర్, వివేక్ మిస్సింగ్ తో పాటు పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ కూడా నీ తలకు చుట్టుకుంది. సార్ నేను ఎవరిని చంపలేదండి. నాకు డబ్బులు ఇచ్చింది బెట్సీ కాదు, షెర్లీ సార్. అసలు షెర్లీ నీకెందుకు డబ్బులు ఇచ్చింది? ఇదిగోండి బాబు. నమస్కారం. కూర్చోండి. మాస్టర్ గారు, మీకు బెట్సీ అనే అమ్మాయి తెలిసే ఉంటుంది. ఎందుకు తెలియదు? ఆమె మా బంధువుల అమ్మాయినండి. మీకు గుర్తుండే ఉంటుంది, క్రిస్మస్ రోజు ఆమె చనిపోయింది. మీ కోడలు షెర్లీకి ఈ మర్డర్ కేసుకి సంబంధం ఉందని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మాస్టారు, తను వెంటనే ఇక్కడికి రావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడవేంట్రా? ఒరే అఖిల్, నిన్నే. ఏమైంది చెప్పురా? ఏమైంది? అఖిల్ ఏడవకురా, నేనున్నాగా. ఏమే లతా, భయపడకురా, నేనున్నాగా. అఖిల్ నీకే కాదు, రాను. లతా త్వరగా రావే. ఏమైందండి? బాబు ఎందుకో ఏడుస్తున్నాడు. నాన్న ఏడవకురా, ఏమన్నా నాన్నతో చెప్పుకో.
కొంత సీరియస్ గానే ఉంది. ఐసీలో ఉంచారు. నువ్వు కోడళ్ళు వెంటనే ఇండియాకి రండి. చెప్పరా, కొంచెం ఇంటి దాకా తోడొస్తావా? ఏమైందిరా? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నేను నీతో ఒక విషయం చెప్పాలరా. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి రా. టీచర్, ఇన్నాళ్ళు ఓ నిజం దాచాను. నన్ను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారేంటి సార్? వచ్చి 2 గంటలు అవుతుంది. ఇలా ట్రీట్ చేయడం అస్సలు బాలేదు. బెట్సీ అండ్ వివేక్ ఎక్కడున్నారు? బెట్సీ కెనడా తిరిగి వెళ్ళే పనిలో ఉంది. వివేక్ ఏమయ్యాడు ఎవరికి తెలుసు? బెట్సీ అనే మహిళ కెనడాకి తిరిగి వెళ్ళలేదు. అదంతా నాకు తెలియదు సార్. పోనీ మ్యాథ్యూస్ ఎవరో తెలుసా? మీ యాక్టివిటీస్ అన్ని బాగా స్టడీ చేశాం కాబట్టి. సార్, మీరు నన్ను ఇలా విచారించేంతగా నేనేం తప్పు చేశాను? నాతో మీరు ఇలా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చడం లేదు. నచ్చట్లేదా? షెర్లీ, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మీ అంతటా మీరు నిజం చెప్పడం మీకు మంచిది, మాకు మంచిది. షెర్లీ ఎందుకు మాథ్యూస్ కి డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వలేదు? నేను మాథ్యూస్ ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదని నిర్ణయించుకున్నాం. ఒకరిని ఇష్టపడ్డం నేరమా చెప్పండి? అది మీ పర్సనల్, కానీ మనిషిని చెప్పడం మాత్రం నేరం. అసలు ఇంతకీ బెట్సీ పేస్ మేకర్ మీ ఇంట్లో ఎందుకుంది? అది నన్ను అడుగుతారేంటి సార్? పైగా నేను ఇప్పుడు ఆ ఇంట్లో ఉండట్లేదు. ఇల్లు అమ్మేద్దాం డిసైడ్ అయినప్పటి నుంచి నేను మా పుట్టింట్లో ఉంటున్నాను. అన్వర్, మరి దీన్నేమంటారు? సో బెట్సీని మీ ఇంట్లోనే చంపారని క్లియర్ గా అర్థమవుతుంది. ఆ బాడీని ఏం చేశారు? ఆ రోజు వివేక్ మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఆ వివేక్ ఎక్కడున్నాడు? సార్, క్రిస్మస్ టైంలో బెట్సీ మా ఇంటికి వచ్చింది. ఆంటీ, నువ్వేంటి సడన్ గా? ఇలా సడన్ గా వస్తే గానీ మిమ్మల్ని కలవలేనని అర్థమైంది. కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఎందుకంటే నా ఫోన్ ఎత్తట్లేదు? పనిలో బిజీగా ఉండి చూసుకోలేదు. బానే అర్థమవుతుంది మీ పనేంటో. వెంటనే నా డబ్బులు నాకు కావాలి. నీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను? కాకపోతే కొంచెం టైం కావాలంతే. అదంతా నాకు అనవసరం. నేను తిరిగి వెళ్ళాలి. ఇకపై మీ ఆటలు నా దగ్గర సాగవు. ఇప్పుడు వెళ్ళిన వాడికే కదా మీరు నా డబ్బిచ్చారు. మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? ఎన్నాళ్ళైంది మీరు నా దగ్గర మనీ తీసుకొని? అంకుల్ కి ఇవేవి తెలియవనేగా. బెట్సీ, నీ డబ్బులు ఇస్తానన్నాక ఇస్తాను. దానికి నాకు కొంచెం టైం కావాలి. ప్లీజ్ వెయిట్ చేయి. నాకు అదంతా తెలీదు. నా డబ్బు నాకు కావాలి.
లేదంటే అంకుల్ కి ఫోన్ చేసి అన్ని చెప్పేస్తాను. చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే కానీ నాకు డబ్బు రాదు. ఇవ్వవే, ఇవ్వమంటున్నారా? ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. దీని బండి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపో. అన్నీ సెట్ అయ్యాక కబురు చేస్తాను. చేశారా? అస్సలు కాదు సార్. మరి వివేక్ కరెక్ట్ గా అదే టైంకి ఎలా వచ్చాడు? వాడికి దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తా ఉంటే డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చాడు. ఇంత క్వాంటిటీలో అసిటోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను నా బొటిక్ లోనే నెయిల్ పాలిష్ మ్యానుఫ్యాక్చరింగ్ పెడదాం అనుకున్నాను. తర్వాత ఏముంది, ఓ 4 రోజుల తర్వాత వివేక్ని రమ్మన్నాను. ఈ బ్యాగుల్ని నువ్వెవరికి దొరకకుండా చెయ్యి అన్నట్టు. ఇంకో విషయం, ఇక రాకపోకలు బార్ బ్యాక్ సైడ్ నుంచే జరగాలి. మెయిన్ రోడ్ లో సీసీ కెమెరాలున్నాయి. ఆ బ్యాగుల్లో ఏముంటే నీకెందుకు, చెప్పింది చే చాలు. ఈ బ్యాగుల్ని ఎక్కడ పడేస్తావో ఎవరికి తెలియకూడదు, నాతో సహా. ఆ బాడీ ఏమైందో మీకు తెలియదంటారా? తెలీదు సార్. చివరి రోజు పార్టీ చేసుకుందామని కొన్న బాటిల్ మీ అందరినీ పట్టించింది. ఇంకొక విషయం చెప్పండి, వివేక్ ఎక్కడ? సార్, ఆ బెడ్సీ బాడీ ఏమైనట్టు?
వివేక్ని చివరిసారిగా చూసింది బార్కి వెళ్ళేటప్పుడు. బార్కి వెళ్ళాడన్న ఎవిడెన్స్ ఆ పర్సులో ఉంది. ఆ పర్సేమో పొలిమేర బావి దగ్గర ఉంది. ఆ బావి చుట్టుపక్కలే వివేక్ ఆర్యపై దాడి చేశాడు. అన్వర్, బెత్సీ బాడీ ఆ బావిలోనే ఉంది. సార్, పిల్లాడు సార్, వాడి బదులు నన్ను జైల్లో పెట్టండి సార్. వాడిని ఇలా చూడలేకపోతున్నాను.
కథలో చీకటి కమ్మి లాగేసిందే నిమిషంలో ఏడుపనే తీరానా నీ మనసిరి కింద ఎన్నాళ్ళు నీ కథలో చీకటి కమ్మి లాగేసిందే నిమిషంలో ఏడుపనే తీరానా నీ మనసిరి కింద ఎన్నాళ్ళు గాయమైన గుండె అరిదే నీ కోసం వెతికినివాళ కాలుతుంది జన్మే అది ఆపలేక అలసావా బహుశా గెలిచే వరకు విడనే విడది మలుపు ఈ కష్టం ఏ తండ్రికి రాకూడదు సార్. వీధి సిగవలలో కరిగెటిన స్నేహమా విరిసిటివో పూవే ఎదిగేలోపే చనిపోతోందిలా వీధి సిగవలలో కరిగెటిన స్నేహమా విరిసిటివో పూవే ఎదిగేలోపే చనిపోతోందిలా నిగాధగాయమైందా నీ ఊహ చంపుతోందా అనాగాయ కలలులా నిగాధమాయ మలుపులినా నిగాధగాయమైందా నీ ఊహ చంపుతోందా అనాగాయ కలలులా నిగాధమాయ మలుపులినా ఇది నీ కలగే మొదలు ఎగసి అది కలలు రేపు కథ మొదలేమో అది సుఖమేమో మరవకురా ఏమో ఒక క్షణమైన చిరు క్షణమైన మరవకురా సాగిపోతు బ్రతకడమేరా మొదలవునేమో మరో జన్మ ఆగిపోకు జడవకులేరా ఎన్నెదురైనా వదలకు నీ ఆశ నీ ఆశ వీధి సిగవలలో కరిగెటిన స్నేహమా విరిసిటివో పూవే ఎదిగేలోపే చనిపోతోందిలా వీధి సిగవలలో కరిగెటిన స్నేహమా విరిసిటివో పూవే ఎదిగేలోపే చనిపోతోందిలా నిగాధగాయమైందా నీ ఊహ చంపుతోందా అనాదాయ కలలు ఇలా నిగాధమాయ మలుపు ఇలా నిగాధగాయమైందా నీ ఊహ
చంపుతుందా అనాథాయ కలలు ఇలా నిగాధమాయ మలుపు ఇలా ఇది నీ కథకే మొదలు ఎగసి అది కదులు నేను చూడడానికి ఎవరో విజిటర్స్ వచ్చారు. సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి? రండి రండి. ఇంటిగ్రేషన్. పిల్లలు ఏరి ఇక నానే రారసలేరి మరిచిక విడిచేస్తారే పరిమితి దాటుకుపోతారే ఏమన్నా నేనే బడి నిలయమే ఉంటేనే అంతా ఆనందాలే ప్రతి నిమిషము వింటేనే బడి చేరే పిల్లలు ఏరి ఇక నానే రారసలేరి మరిచిక విడిచేస్తారే పరిమితి దాటుకుపోతారే
వింటూ నియమములకు దాటి కదిలి కదతిలో వెలుగుట అతోబలం తెలియని పాఠం చదువుట కవి మరి నిమిషం గానం తెలియక జీవ శాస్త్రం చదివే నువ్వే ప్రతి క్షణం చదువులకు రాను నిత్యం బతులకు ఈ విద్య నేనే బాగలే నేర్పుట కై ఒకడొచ్చాడే ಜಯಸೂರ್ಯ ಜಯಸೂರ್ಯ ಎಂದ್ರಿ ಜಯಸೂರ್ಯ ಒನ್ನ ಆಗದ ಜಯಸೂರ್ಯ ಜಯಸೂರ್ಯ ಕಮಾನ್